పండ్లలో రారాజు మామిడి పండు సహజ పద్ధతిలో సాగు చేస్తున్న మామిడి పండ్లను అందిస్తోంది కపిల్ అగ్రో ఫార్మ్స్. హైదరాబాద్ నగర శివార్లోని మొయినాబాద్ షాద్ నగర్లో కేసరి, హిమాయత్, దశహరి, బంగినపల్లితో పాటు పలు రకాల మామిడి రకాలను సహజ పద్ధతిలో పండిస్తున్నారు. సాగులో ఉన్నత ప్రమాణాలను పాటించడంతో పాటు ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా సహజ సిద్ధమైన పద్ధతిలో మాగబెడుతూ వినియోగదారులకు మామిడి పళ్లను కపిల్ అగ్రో ఫార్మ్స్ అందిస్తోంది. నేరుగా వినియోగదారులకు అందించేందుకు kapilagro.com వెబ్సైట్ ద్వారా కూడా మామిడి పండ్లను ఆర్డర్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇక 9703199977 నెంబర్కు వాట్సాప్ చేయడం ద్వారా, ఫోన్ ద్వారా కూడా కావాల్సిన పండ్లను ఆర్డర్ చేసుకోవచ్చు. ప్రస్తుతం డోర్ డెలివరీ సదుపాయం కూడా హైదరాబాద్ నగరవాసులకు అందుబాటులో ఉందని కపిల్ అగ్రో ఫార్మ్స్ నిర్వాహకులు వెల్లడించారు. పండ్లు ఇంత క్వాలిటీకి ఎందుకు వస్తాయంటే మేము చేసేటువంటి సహజ సిద్ధమైనటువంటి వ్యవసాయం అండి. ఇదిగో చూడండి మీరు, సహజ సిద్ధంగా మేము ఇదంతా వర్మీ కంపోస్ట్ అనేది వేస్తూ ఉంటాము. అట్లాగనే ఆకుల ద్వారా ఈ విధంగా కంపోస్ట్ కూడా మీకు ఈ విధంగా చేస్తూ ఉంటాం. ఈ డ్రిప్ లైన్ ద్వారా కూడా మేము అనేకటువంటి పోషకాలు, మొక్కకు అవసరమైనటువంటి పోషకాలు ఈ డ్రిప్ లైన్ ద్వారా ఇస్తూ ఉంటాం. ఈ డ్రిప్ లైన్ ద్వారా కూడా ఇక్కడంతా ఫీడింగ్ రూట్ జోన్ ఉంటుంది. ఈ ఫీడింగ్ రూట్ జోన్ దాకా ప్రతి మొక్కకి, ప్రతి అడుగుకి మీకు న్యూట్రియంట్స్ అనేది వెళ్తూ ఉంటాయి. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ న్యూట్రియంట్ అయినా కూడా ప్రతి పండులోకి మొక్క అనేది పీల్చుకోవడం వల్ల చాలా హైలీ న్యూట్రిషన్గా ఉంటుంది. ఇది ఇప్పుడు చూడండి, ఇదే బంగినపల్లి మామిడి. మీకు ఇదే సైజు మామిడి మీకు బయట బజార్లో కూడా దొరుకుతుంటాయి. కాబట్టి చాలా ఎల్లో కలర్గా ఉంటుంది, చూడడానికి చాలా అట్రాక్షన్గా ఉంటుంది. కానీ మేము కొయ్యకుండానే మేము ఈ విధంగా ఇప్పుడు ఇటువైపు గ్రీన్గా ఉంది, ఇటువైపు ఎల్లోగా మెల్లిగా మారుతా ఇది రైప్ అవుతూ ఉంటుంది. పూర్తిగా రైప్ అయినాక మేము ఇస్తూ ఉంటాం. అదే కానీ ఇప్పుడు మీరు బయట మార్కెట్లో చూసి అయితే మీకు చాలా చప్పగా ఉంటుంది, టేస్ట్ ఉండదు. కానీ మేము ఇచ్చేటువంటి దాంట్లో స్వీట్నెస్ చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. మేము ఇచ్చే ఫ్రూట్స్ నేచురల్గా దీని మీద పండి వస్తాయి అన్నమాట. ఇది మనం ఇప్పుడు మామిడి చెట్ల నుంచి కోసిన పండు మీరు చూస్తే, ఇది ఇప్పుడు కోసిన పండు మీకు ఇది 2 days 3 days మేము ఇక్కడ గడ్డిలో మక్క పెడతాం అనమాట. ఇట్లా గడ్డేసి మక్క పెట్టడం వల్ల మీకు న్యాచురల్గా గడ్డిలోనే హీట్ ఉంటుంది. ఆ హీట్ వల్లే మనం ప్రాచీన కాలం నుంచి చూసుకుంటే మామిడి పండు పండాలంటే గడ్డేసే మక్క పెడతాం మనం. సో మీరు 2 daysలో మీకు రైపనింగ్ స్టేజ్ ఈ రేంజ్లోకి వస్తుంది. వితిన్ 2 daysలో మీకు కాయ పండడం స్టార్ట్ అవుతుంది. 3 days వరకు చూస్తే మీరు పండు మీకు ఈ స్టేజ్లోకి వస్తుంది. మీరు ఇక్కడ చూస్తే ఈ మామిడి పండు చూడడానికి పచ్చది ఉన్నట్టుంది. ఇది మేము న్యాచురల్ సహజ సిద్ధ పద్ధతిలో పండించడం వల్ల కొన్ని మామిడి పండ్లు ఏమవుతాయంటే కలర్ రావు. ఇప్పుడు మీరు బయట చూసుకుంటే కలర్ను చూసి మంచి పండు అని చెప్పి మీరు అనుకుంటారు. కానీ మీరు ఇక్కడ చూస్తే న్యాచురల్ పద్ధతిలో పండిన మామిడి పండు చూడొచ్చు. ఇక్కడ చూడండి, చూడటానికి మాత్రం పచ్చ కలర్లో ఉంటుంది, బట్ ఇది మీకు ఫుల్గా రైపైన పండు. మీకు బయట ఎల్లో కలర్ పండ్ల కంటే ఇవి చాలా టేస్ట్ బాగుంటాయి. న్యాచురల్గా పండిన పండు ఇది. కలర్ రావు, ఎందుకంటే న్యాచురల్ వేలో పండిస్తాం కాబట్టి. మీరు ఇంట్లో గడ్డిలో, మన ఇంట్లో కూడా అందరికీ మామిడి పండ్లు ఉంటాయి, చెట్లు ఉంటాయి. మీరు సహజంగా పండించిన పంట కూడా చూసుంటారు, అవి కూడా కలర్ రాకుండా ఉంటాయి. సో మందు కూడా అదే పద్ధతి, మన ఇంట్లో పండించుకున్నట్టే మామిడి పండుని పండించడం జరుగుతుంది.